ఏవని చేజనించు జగ మేముని లోపల నుండు లీనమై ఏమని ఎందుడిందున్ పరమేశ్వరులు ఎవడు మూల కారణం ఎవడు నాది మధ్యల ఎవడు సర్వముంతానయైన వాడెవడు వాణినాత్మభవీశ్వరునే శరణం వేడదన్న పోతన మహాభాగవతము గజేంద్రమోక్షణము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. గజేంద్రుడు భగవానుని శరణు వేడుట. ఏవని చేజనించు జగ మేమని లోపల నుండు లీనమై ఏవని ఎందుడిందున్ పరమేశ్వరుడు ఎవడు మూల కారణం ధనాది మజలయున్ ఎవడు సర్వము తానయైనవాడెవడు వాణి ఆత్మభవు ఈశ్వరునే శరణం వేడదన. పద్యభావము. ఈ లోకము ఎవని వల్ల పుడుతుందో, ఎవని లోపల భాగములో కలదో, వానిలో కలిసి ఉంటుందో, ఎవని లోపల సర్వ ప్రపంచము లయము చెందుతుందో, ఈ లోకాలన్నింటికీ పరమాత్ముడైన వాడు ఎవరో, ఈ విశ్వానికి మూల కారణము ఏ పరమాత్మయో, ఎవడు పుట్టడము గిట్టడము పెరగడము లేని వాడుగా ఉన్నాడు, ఎవడు అన్నింటికీ మూల కారణము తానై ఉంటున్నాడు, అటువంటి ప్రభువైన సర్వశక్తివంతుడైన భగవంతుని నేను శరణు కోరుతున్నాను అని గజేంద్రుడు ఈ విధముగా ప్రార్థించినారు. శుభం. ఏవని చేజనించు జగ మేముని లోపల నుండు లీనమై ఏమని ఎందుడిందున్ పరమేశ్వరులు ఎవడు మూల కారణం ఎవడు నాది మధ్యల ఎవడు సర్వముంతానయైన వాడెవడు వాణినాత్మభవీశ్వరునే శరణం వేడదన్న. పోతన మహాభాగవతము గజేంద్ర మోక్షణము నుండి ఈ పద్యము గ్రహింపబడినది.